शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वार्ताय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। तो ఈ భగవద్గీత శ్రీకృష్ణుడికి అర్జునుడికి జరిగిన సంవాదము. దానిని వ్యాసుడు చక్కగా అనుష్ఠుప్ ఛందస్సులో శ్లోకాల్లో కూర్చున్నాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అద్వైతము యొక్క సారం, అద్వైతమే కాదు వేదాంత సారం భగవద్గీత యొక్క మహాత్మ్యము నేను పెద్దగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసినదే. పైగా మనం ఈసారి దీనిని శంకరుల భాష్యంతో పాటుగా చదువుతాం కాబట్టి ఆయన పుస్తకం మొదలయ్యే ముందు సంబంధ భాష్యము అంటారు. అంటే శాస్త్రములో ప్రిఫేస్ అనుకోండి, ఆర్ ఎన్ ఇంట్రడక్షన్ టు ద హోల్ టెక్స్ట్. సో అది ఒక సంబంధ చతుష్టయము అంటారు సంస్కృతంలో దాన్ని. అంటే అసలు ఈ శాస్త్రంలో చెప్పబోయే విషయం ఏమిటి, ఆ విషయమును చదవడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటి, తెలుసుకోవడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటి, అధికారి ఎవడు, ఈ అధికారికి ఈ విషయానికి ఈ ప్రయోజనానికి సంబంధం ఏమిటి అన్నది చక్కగా ముందు సంబంధ చతుష్టయము అంటారు అని ఆథర్ ఎవరున్నారో వాళ్ళు ప్రతిపాదిస్తారు. సో దాన్ని శంకర్లు సంబంధ భాష్యము అంటాము. అందులో ఆయన చాలా చక్కగా ప్రతిపాదిస్తారు. అసలు భగవద్గీత యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి, భగవద్గీత యొక్క విషయం ఏమిటి అన్నది చాలా చక్కగా ప్రతిపాదిస్తారు. సో అందులో చదువుదాం. అది చాలా వెరీ హైలీ రెస్పెక్టెడ్ ఇంట్రడక్షన్ భగవద్గీతకి. ఒక 3-4 పారాగ్రాఫ్స్ ఉంటుంది. చదువుదాం మెల్లగా. అది మనం నెక్స్ట్ ఫ్యూ డేస్ చదువుతుంటే భగవద్గీత ఏమిటి, ఇంకా నేను వేరే ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వక్కర్లేదు భగవద్గీతకి. అయితే దీని పేరు శ్రీమద్ భగవద్గీత కదా. సో సంస్కృతంలో శ్రీమద్ భగవద్గీత అనే ఆ వర్డ్కి అర్థం శ్రీమత్ అంటే సంపద, బాగా సంపద కలిగినది అని అర్థం. ఎటువంటి సంపద? ఇక్కడ సంపద ఆబ్వియస్లీ ఇది ఫిలసాఫికల్ అండ్ స్పిరిచువల్ సంపద, ఆధ్యాత్మిక సంపద. చాలా గొప్ప ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి పుస్తకం. అందుకే దీన్ని ప్రాక్టికల్ వేదాంతము అంటారు, అనుష్ఠాన వేదాంతము అంటారు. ఏదో ఒక లాఫ్టీ ఐడియల్ కాకుండా అందరూ అనుష్ఠానం చేసేందుకు వీలుగా చెప్పినటువంటిది. అందులోనూ పైగా చాలా సిగ్నిఫికెంట్ రెవల్యూషన్ శ్రీకృష్ణ భగవానుడు తీసుకొచ్చినది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ జ్ఞానాన్ని అందచేయుటలో. ఇంతకు ముందు వరకు దీన్ని ఏమంటారు, వానప్రస్థంలో ఆశ్రమాలలో అంటే ఆల్మోస్ట్ గృహస్థాశ్రమం పూర్తయిపోయిన వాళ్ళకి లేదా బ్రహ్మచారులకి లేదా సన్యాసులకి చెప్పేవారు. కాకపోతే ఫస్ట్ టైము ఇన్ ద లిటరేచర్ యొక్క హిస్టరీలో చూస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక గృహస్థు ఇంకొక గృహస్థుకి ఉపనిషత్తుల యొక్క సారం అందచేయటం. సో అందుకని ఇది చాలా ఏమంటారు, ఒక విధంగా చాలా రెవల్యూషనరీ టీచింగ్ అనుకోవచ్చు. అందుకే అనుష్ఠాన వేదాంతము అంటారు దీన్ని. అందరూ చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. నాకు చాలా మంది చాలా కోట్స్ ఉంటాయి భగవద్గీత మీద. థారో అని ఒక అమెరికన్ పోయిట్, ఫిలాసఫర్ అండ్ పోయిట్. ఆయన కూడా చాలా గొప్ప వేదాంతి. ఆయన బ్రహ్మసూత్రాలకి శంకర్లు రాసిన భాష్యానికి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అది రాశారు. చాలా చాలా చక్కటి వేదాంతి. ఆయన ఏమంటాడంటే
ఆయనది ఒక మంచి స్టేట్మెంట్ ఉంది, చాలా చాలా మంచి స్టేట్మెంట్, నేను ఇక్కడ రాసుకొచ్చాను. ఇన్ ద మార్నింగ్ ఐ బేత్ మై ఇంటలెక్ట్ ఇన్ ద స్టూపెండస్ అండ్ కాస్మలాజికల్ ఫిలాసఫీ ఆఫ్ ద భగవద్గీత, since whose composition years of gods have passed, and in comparison with which our modern world and its literature seem puny and trivial. ఎంతో చక్కగా చెప్తున్నాడు. సో అనుష్ఠాన వేదాంతము అనడానికి ఇదేదో ఒక లాఫ్టీ ఐడియల్ కాదు, చాలా చక్కగా దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఇట్స్ హైలీ ప్రాక్టికల్. మనం రోజువారీ మన జీవితంలో మనం ఏ పని చేస్తున్నా కూడా ఇందులోంచి ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఆ విధంగా శ్రీమత్, అందుకని శ్రీమత్ అది సంపద. పైగా ప్రస్థానత్రయము అంటారు. ప్రస్థానత్రయము అంటే ఇప్పుడు చూడండి, మనకి కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలో గోల్డెన్ క్వాడ్రాంగిల్ అనే ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టారు, అంటే పెద్ద హైవేలు కట్టడం. ప్రస్థానత్రయము ఈజ్ లైక్ దట్, ఇట్స్ హైవే అన్నమాట. ప్రస్థానము అంటే హైవే అనుకోవచ్చు. అయితే ఆధ్యాత్మిక విద్య యొక్క ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, ఒక 10 ఇంపార్టెంట్ ఉపనిషత్తులు, గోల్డెన్ ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తులు అంటే వేదములో లాస్ట్ చాప్టర్ అని, ఆ వేదిక్ బ్రాంచ్ లో ఆ శాఖలో ఆఖరి చాప్టర్ ని వేదాంతము అంటారు. ఆ వేదాంతానికి ఉపనిషత్తు అని పేరు, వేదం యొక్క అంతము. సో అక్కడికి వచ్చేసరికి డిస్కషన్ రిచువల్ నుంచి కంప్లీట్లీ స్పిరిచువల్ డిస్కషన్ కి మారుతుంది. అందులో రిచువల్ ఉండదు, ఓన్లీ ఈశ్వరుడు ఎవరు, నేనెవరు, ఈ జగత్ ఏమిటి, నాకు ఈశ్వరుడికి జగత్తుకి సంబంధం ఏమిటి, ట్రైపాడ్, ఆ మూడింటి గురించి చెప్తారు. అయితే ఈ ప్రస్థానత్రయము అనేవి 10 ఉపనిషత్తులు, 10 ప్రిన్సిపల్ ఉపనిషత్స్, బోల్డ్ ఉపనిషత్స్ ఉన్నాయి. శంకర్లు భాష్యాలు రాసినటువంటి 10 ప్రిన్సిపల్ ఉపనిషత్స్, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు. వేదవ్యాసుడు ఉపనిషత్తుల యొక్క సారాన్ని సూత్రాల్లో కూర్చిపెట్టాడు, బ్రహ్మసూత్రాలని. ఒక 540 ఎన్నో సూత్రాలు ఉన్నాయి. సో బ్రహ్మసూత్రములు అంటారు, లేదా వేదాంత సూత్రములు అంటారు. అది ఈ భగవద్గీత, ఉపనిషత్తులు, ఈ మూడింటిని ప్రస్థానత్రయము అంటారు. ఈ ప్రస్థానత్రయానికి శంకర్ల భాష్యాలు ఉన్నాయి చక్కగా. సో అందుకుని కూడా ఇది శ్రీమత్. ఇప్పుడు మనం చదివే పుస్తకం పేరు శ్రీమద్ భగవద్గీత. నెక్స్ట్, భగవద్గీత అనే పదాన్ని సంస్కృతంలో 3 రకాలుగా సమాసం చేయొచ్చు, విగ్రహవాక్యం చెప్పచ్చు. ఒకటి భగవతా గీత, తృతీయ తత్పురుష సమాసం. భగవతా గీత అంటే భగవంతుని చేత చెప్పబడినటువంటి గీత అని ఒకటి. రెండవది భగవతః గీత అంటే షష్ఠీ తత్పురుష సమాసం, అంటే భగవంతుని యొక్క గీత, అంటే విషయం, ఆ గీతలలో ఉన్న విషయము భగవంతుడు, అంటే భగవంతుడు అంటే ఏంటి. అయితే మరి అనుష్ఠాన వేదాంతం అన్నారు, మరి భగవంతుడు అంటే అక్కడ ఎవరో కూర్చున్న ఆయన గురించి చెప్తే ఎలాగా అంటే కాదు, అలా కాదు. భగవంతుడు అంటే భగవంతుడిలోనే జీవుడు ఉంటాడు, జీవుడు అక్కడ జగత్తు ఉంటుంది. సో భగవంతుడు, జీవుడు, జగత్తు సెపరేట్ ఎంటిటీస్ కాదు. భగవంతుడు, జీవుడు, జగత్తు ఒకటే ఎంటిటీ. బట్ మనకి భగవంతుడు, జీవుడు, జగత్తు ఉన్నట్టు అనిపిస్తుంది, అది ప్రతిపాదన. సో అందుకని భగవంతుని యొక్క గీత అంటే జీవుడు, జగత్తు కూడా కవర్ అయిపోయి ఉన్నారు. సో ఆ విధంగా షష్ఠీ తత్పురుష సమాసం చేసి చెప్పచ్చు. మూడవది భగవతీ గీత. భగవతీ గీత అంటే పూజనీయమైనటువంటిది అని గీత అంటే చెప్పిన విషయము, ఇందులో చెప్పిన విషయము మంచి పూజనీయమైనటువంటిది, మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే విషయాలు చెప్పబడి ఉన్నాయి. సో ఈ విధంగా మూడు కర్మధారయ సమాసం కూడా చేసి దాని విగ్రహవాక్యం చెప్పచ్చు. సంస్కృతంలో మనకి ఆ ఫెసిలిటీ ఉంది, పాలిమార్ఫిజం అంటారు. సో అంటే ఒకే పదమును రకరకాలుగా మనము బోల్డ్ అని అర్థాలు చెప్పచ్చు ఒక పదానికి. ఇక్కడ ఈ భగవద్గీత అన్నదానికి భగవతా గీత, భగవంతుని చే చెప్పబడిన గీత. తృతీయ భగవంతుని యొక్క గీత ఆర్ భగవతీ గీత అంటే పూజనీయమైనటువంటి గీత. సో అది ఇంట్రడక్షన్, షార్ట్ ఇంట్రడక్షన్. దీంతో మనము మొదటి శ్లోకంతో మొదలు పెడదాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒక నిమిషం. నేను ఈ తెలుగు లిపిలో ఉన్నటువంటి సంస్కృత భాష్యము, శంకర్ల భాష్యంతో చదువుతాము.
చెప్దాం మొదటి శ్లోకము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుజుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే పదవిచ్ఛేదము. సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాః చ ఏవ కిం అకుర్వత సంజయ. సో ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడు పలికెను. అయితే ఒక చిన్న ప్రశ్న వస్తుంది. నార్మల్గా ఏదైనా గ్రంథము మొదలైనప్పుడు ప్రార్థనా శ్లోకంతో మొదలవుతుంది. ఇక్కడ ప్రార్థనా శ్లోకం లేదు కదా అని ఒక ప్రశ్న వస్తుంది. అంటే ధృతరాష్ట్ర అన్న పదము, అన్న నామము ధృతరాష్ట్ర అంటే మహాభారతంలో ఒక క్యారెక్టర్, ఆయన పేరు. అలాగే కాకుండా దాన్ని మనము విగ్రహవాక్యం చెప్పుకుంటే ధృతరాష్ట్రునికి ధృతం రాష్ట్రం ఏన సహ. రాష్ట్రం అంటే విశ్వం అనే అర్థం కూడా ఉంటుంది. విశ్వమును ధృతం సపోర్ట్ చేసేవాడు. ఈ విశ్వాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ధృతం రాష్ట్రం, ఈ విశ్వాన్ని గట్టిగా పట్టుకున్నది ఎవరో అతడు ధృతరాష్ట్రుడు. అంటే పరమాత్మకి పర్యాయ పదంగా కూడా చెప్పవచ్చు ధృతరాష్ట్ర పదము. సో మరి అక్కడ పరమాత్మ నామము తీసుకున్నాం కదా, అదే ప్రార్థన అని చెప్తారు పెద్దలు. ఆ ప్రశ్న వచ్చినప్పుడు, అటువంటి ప్రశ్న అప్పుడప్పుడు వస్తే దానికి సమాధానంగా ఈ ధృతరాష్ట్ర అన్నదానికి పర్యాయ పదము, పరమాత్మ అనడానికి పర్యాయ పదము కూడా అవుతుంది ధృతరాష్ట్ర అంటారు. ఓకే. అయితే ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు. ఇది మనకు తెలిసిందే కదా. అక్కడ శ్రీకృష్ణుడు అర్జునునికి మధ్యన జరిగిన సంభాషణాన్ని సంజయుడు దూరదృష్టితో తెలుసుకుని అది ధృతరాష్ట్రుడికి రిలే చేస్తున్నాడు. సో అయితే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ ధర్మక్షేత్రము అంటే అది ధర్మయుద్ధం జరుగుతున్నది. వాళ్ళు పాండవులు రాజ్యమును ఆశించి యుద్ధానికి రాలేదు కదా, ఇది మనకు తెలిసిన విషయమే. రాజ్యము కావాలనే కోరికతో రాలేదు యుద్ధానికి, ధర్మాన్ని నిలబెట్టడం గురించి వచ్చారు. ఎందుకంటే జూదంలో ఓడిపోయినప్పుడు యాజ్ పర్ అగ్రిమెంట్ వీళ్ళు అజ్ఞాతవాసం నుంచి తిరిగి వచ్చిన వెంటనే వీళ్ళ రాజ్యం వీళ్ళకి ఇచ్చేసేయాలి. అలా కూడా అక్కర్లేదు, పోనీ 5 గ్రామాలు ఇచ్చినా చాలన్నారు. సో ఇవ్వలేదు కదా. సో ధర్మాన్ని నిలబెట్టుట గురించి యుద్ధము జరుగుతున్నది. అందుకని ధర్మక్షేత్రము. కురుక్షేత్రం అనే ప్లేస్ లో జరుగుతున్నది. అయితే దీన్ని అన్వయం చేసుకుంటే హే సంజయ ఇలా చేసుకోవాలి. హే సంజయ అని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఈ ధర్మయుద్ధం జరుగుతున్నటువంటి కురుక్షేత్రములో సమవేతాః యుయుత్సవః. సమవేతాః అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అని. ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు? మామకాః పాండవాః, నా పుత్రులు, పాండురాజు యొక్క పుత్రులు. యుయుత్సవః పైగా ఎటువంటి వాళ్ళు యుద్ధానికి సిద్ధమై వచ్చారు. యుద్ధానికి సిద్ధమై వచ్చిన నా పుత్రులు పాండురాజు యొక్క పుత్రులు. కిం అకుర్వత, ఏమి చేయుచున్నారు, ఆరు ఏమి చేశారు, అది ప్రశ్న. సో ఆ విధంగా అన్వయం చేసుకోవచ్చు. హే సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః మామకాః పాండవాః యుయుత్సవః కిం అకుర్వత, అది దాని అన్వయం. ఓకే. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ధృతరాష్ట్ర అంటే ధృతరాష్ట్రుడు అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్. దానికి ధ్వని అంటే సజెస్టెడ్ మీనింగ్ ధృతరాష్ట్ర అంటే పరమాత్మ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధృతం రాష్ట్రం ఏన సహ, ఎవరిచే అయితే ఈ విశ్వము ధరించబడుతున్నదో అతడు ధృతరాష్ట్రుడు. మరి ఈ శ్లోకంలో కూడా చాలా మంచి సజెస్టెడ్ మీనింగ్ ఉంది. పైన లిటరల్ మీనింగ్స్ చూసుకుంటే అక్కడ ఆ కురుక్షేత్రం అనే ప్లేస్ లో యుద్ధానికి తయారై వచ్చిన వాళ్ళు అని కనిపిస్తోంది. అందులో కొంచెము సజెస్టెడ్ ధ్వని కూడా ఉన్నది. ధ్వని అంటాం సంస్కృతంలో, అంటే లిటరల్ గా కనిపించట్లేదు కానీ అందులో సజెస్టెడ్ మీనింగ్. అయితే ధృతరాష్ట్రుడు అంధుడు అంటారు. అంధుడు అంటే అక్కడ
అంటే ఫిజికల్ డిజబిలిటీని హైలైట్ చేయట్లేదు, అలా చేయరు. మనం కూడా ఎవరైనా ఒకళ్ళు అంధుడు ఉంటే వీళ్ళు అంధుడు అని చెప్పాము కదా గట్టిగా. సో అక్కడ అంధుడు అన్న మాటకి అంధుడు అన్న మాటలో ఫిజికల్ డిజబిలిటీని హైలైట్ చేయట్లేదు. ఎందుకు అంధుడు అంటే ఇక్కడ ఉంది చూడండి, మామకాహ పాండవాహ, అది ప్రాబ్లం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కుమారులు లాంటి వాళ్లే కదా. పాండురాజు పుత్రులు అంటే ఏదో పోనీ ప్రపంచంలో వేరే వేరే వాళ్ళ పుత్రులు ఎవరు కాదు కదా, ఆయన సొంత తమ్ముడు యొక్క పుత్రులే కదా. పైగా ఆ తమ్ముడు లేడు అక్కడ ఇప్పుడు. ఓకే, సో నా కొడుకులు పాండురాజు కొడుకులు అనాల్సిన అవసరం లేదు. అది ఏ అంధత్వం. ధృతరాష్ట్రుని యొక్క అంధత్వము అది. అంటే అహంకారం, ఆ అహంకారం మమకారము అంత గట్టిగా ఆయనలో దాన్ని ఏమంటారు, అంత గట్టిగా ఆవరించి ఉన్నది అది, ఆ అహంకారము మమకారము అనేది. అందుకుని ధృతరాష్ట్రుడు అంధుడయ్యాడు. సో ఆ విధంగా అంధుడు ధృతరాష్ట్రుడు, ఫిజికల్ గా అంధుడు కాదు. అక్కడ మామకాహ పాండవాహ అంత క్లియర్ గా, చాలా క్లియర్ గా అక్కడ కనిపిస్తూ ఉన్నది. అయితే ఇంకా ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. ఈ యుద్ధము ఒక మెటఫర్, అంటే రూపకము. ఇందులో చక్కటి రూపకాలంకారము కూడా ఉన్నది. ఇది మనకి అన్ని పురాణాల్లోనూ కూడా కనిపిస్తుంది, అంతేకాదు వేద మంత్రాల్లో కూడా కనిపిస్తుంది. ఈ మెటఫరికల్ గా చెప్పడం అనేది ఒక 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 చాలా చక్కని ప్రక్రియ మన వాంగ్మయంలో. అన్ని చోట్ల కనిపిస్తుంది, వేద మంత్రాల్లో కనిపిస్తుంది, ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ద్వాసుపర్ణ, రెండు పక్షులు ఒకే చెట్టు మీద ఉన్నాయని చెప్తారు. అది ఒక మెటఫర్. కఠోపనిషత్తులో వస్తుంది అటువంటి మంత్రం, చాలా చోట్ల వస్తుంది. ఇక్కడ భగవద్గీతలో కనిపిస్తాయి, మహాభారతంలో కనిపిస్తాయి. పురాణాలు తీస్తే పురాణాల్లో ప్రతి శ్లోకంలోనూ మెటఫర్స్, అవి మెటఫారికల్ గా చెప్పారు, రూపకాలంకారంలో చెప్పారు చాలా చాలా విషయాలను. సో అయితే ఇక్కడ ధర్మక్షేత్రము కురుక్షేత్రము అన్నవి కూడా మెటఫర్స్. యుద్ధం అనేది కూడా ఒక మెటఫర్, ఒక రూపకం. దేనికి రూపకము అంటే మన హృదయంలోనే జరిగేటటువంటి యుద్ధానికి రూపకాలంకారం. మన హృదయంలోనే ఈ ధర్మబద్ధమైన ఆలోచనలకి అధర్మబద్ధమైన ఆలోచనలకి జరిగే యుద్ధం. మనలోనే మంచి చెడు రెండు ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఆ నాన్ స్టాప్ గా దాని యొక్క మథనము జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధానికే ఇది ఒక మెటఫర్, రూపకము. సో ధర్మక్షేత్రము కురుక్షేత్రము. కురుక్షేత్రము, కురు అంటే కర్మ చేయుట. కురు అనేది సంస్కృతంలో చేయి అనడానికి, అంటే ఇది చెయ్యుము అని చెప్పడానికి అనమాట, ఆర్డర్ లాంటిది. సో కురుక్షేత్రము అంటే కర్మ జరుగుతున్నటువంటి క్షేత్రం. సో కర్మ జరుగుతున్నటువంటి క్షేత్రం ఏమిటి? మన మనస్సు, మన బుద్ధి, దేహము, అంటే దేహేంద్రియ సంఘాతము అనొచ్చు, అంటే బాడీ మైండ్ కాంప్లెక్స్. ఈ బాడీ మైండ్ కాంప్లెక్సే కురుక్షేత్రం, ఎందుకంటే ఇది కర్మ జరుగుతున్నటువంటి క్షేత్రము. దానిని ఏ విధంగా రూపుదిద్దుకోవాలి? దానిని ధర్మక్షేత్రముగా తీర్చిదిద్దుకోవాలి మనం. అంటే మనము చేసే ప్రతి పని కూడా ధర్మబద్ధమై ఉండాలి. అయితే ధర్మబద్ధమైనదంటే ఏమిటి అంటే వస్తుంది, మనము శంకర్ల భాష్యం చదవడం మొదలు పెడతాం ఈరోజు. ఆ శంకర్ల భాష్యం మొదలు ఈ భగవద్గీత అంతా ఈ ధర్మం యొక్క డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా అవగాహన పూర్తిగా లేకపోతే ఈ ధర్మం అంటే ఏమిటి అన్నది చాలా చక్కటి అవగాహన బిల్డ్ చేసుకుందుకి ఇది చదవడం ఒక అవకాశం. సో ఈ కురుక్షేత్రమును ధర్మక్షేత్రముగా మనము తీర్చిదిద్దుకోవాలి. సో దట్ చేసే ప్రతి కర్మ కూడా, ప్రతి పని, ప్రతి క్రియ కూడా ధర్మబద్ధమై ఉంటుంది. అది ఇక్కడ ఉన్నటువంటి చాలా చక్కటి మెటఫర్. ఆ ధర్మక్షేత్రము కురుక్షేత్రము. యుజుత్సువ అంటే అక్కడ యుద్ధము ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆ జరుగుతున్న యుద్ధము అని మనము ఆ జరుగుతున్నటువంటి ఆ మథనం నుంచి దాని రిజల్ట్ ఎప్పుడు కూడా ధర్మబద్ధంగానే ఉండేటట్టు మనము తీర్చిదిద్దుకోవాలి. అది ఇక్కడ ఉన్నటువంటి చక్కటి రూపకం. ఇలాగా మొదటి చాప్టర్ అంతా అర్జున్ విషాద యోగమే అయినా కూడా ఈ శ్లోకాల్లో కూడా అక్కడక్కడ చాలా చక్కటి రూపకాలంకారాలు ఉంటాయి. నాకు తెలిసినవి, నేను చెప్పగలిగినవి మెల్లగా ఒకటి ఒకటి తీసి చెప్తూ ఉంటాను. ఇంకొకసారి చదువుదాం ఈ శ్లోకము. ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్ర సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అయితే ఈ శ్లోకం ఇక్కడ ఆపి మనం కొంచెం ముందుకెళ్ళి శంకర్ల యొక్క సంబంధ భాష్యం మొదలు పెడదాం. సంబంధ భాష్యం ఒక 5-6 పేరాలు ఉంటుంది. అంతా చెప్తే అంతా ఒకరోజు చెప్పుకోలేము. సో మనం ఏం చేద్దామంటే 2 మిక్స్ చేసి చెప్పుకుందాం. 2-3 శ్లోకాలు చదివి 1-2 శ్లోకాలు చదివి వచ్చి భాష్యంలో ఒక లైన్ చదివి అలా చేద్దాం. అలా చేసి ఫస్ట్ చాప్టర్ పూర్తయ్యేసరికి సంబంధ భాష్యం పూర్తి చేద్దాం మెల్లగా. 2వ చాప్టర్ 11వ శ్లోకం నుంచి ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినట్టు లెక్క. అశోచ్యానన్వ శోచస్త్వం నుంచి అక్కడి నుంచి మాత్రము ప్రతి శ్లోకానికి శంకర్ల యొక్క భాష్యం ఉంటుంది. అంతవరకు ఇది సంబంధ భాష్యమే చదువుదాము. ఇక ఫస్ట్ చాప్టర్ లో శ్లోకాలకి భాష్యం ఉండదు. భాష్యం ఏం రాయలేదు శంకర్లు. ఓన్లీ 2:11 నుంచే భాష్యం ఉంటుంది. అయితే శంకర్లు ఒక మంచి ప్రార్థనా శ్లోకంతో భాష్యం మొదలు పెడుతున్నారు. చదువుదాం శ్లోకము. ఓం నారాయణ పరో వ్యక్త పరోవ్యక్తాద్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతస్విమే లోకాః సప్తద్వీపా చ మేదిని. చాలా చక్కటి శ్లోకము. ఇది విష్ణు పురాణం నుంచి శంకర్లు తీసుకున్నటువంటి శ్లోకం. శంకర్లు భాష్యంలో చాలా చోట్ల విష్ణు పురాణం నుంచి శ్లోకాలు కోట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ భగవద్గీత భాష్యంలోనూ కోట్ చేస్తారు. మిగిలిన భాష్యాల్లో కూడా విష్ణు పురాణం ఒక్కటే ఆయనకి చాలా స్పెషల్ అనుకుంటా. ఆయన పురాణం నుంచి కోట్ చేసిన శ్లోకాలు అన్ని కూడా విష్ణు పురాణం నుంచే వస్తాయి. సో ఇది కూడా చాలా చక్కటి శ్లోకం విష్ణు పురాణం నుంచి. అయితే ఏం చెప్తుందంటే శ్లోకము నారాయణుడి వెనక నుంచి వద్దాము. సప్తద్వీపాచ మేదిని. ఓకే, మేదిని అంటే భూమి. ఎటువంటి భూమి? సప్తద్వీప అంటే 7 దాన్ని ఏమంటారు, 7 కాంటినెంట్స్ అనండి, 7 ద్వీపాలు కలిగినటువంటి భూమి. మరి ఆ రోజుల్లోనే వాళ్ళకి తెలిసింది 7 ఎలా చెప్పగలిగారో చెప్పారు. సప్తద్వీప మేదిని. ఓకే, దానికంటే ఈ సప్తద్వీప మేదిని ఎక్కడున్నది? 3 లోకాల మధ్యలో ఉన్నది. 3 లోకాలలో ఉన్నది. లోకాహ ఇమే లోకాహ. ఇమే లోకాహ అంటే 3 లోకాలు. అంటే వేదాంతంలో నార్మల్ గా 3 లోకాలని చెప్తారు. అంటే భూలోకము, భువర్లోకము, సువర్లోకము. అంటే దిస్, దట్ అండ్ సంథింగ్ ఇన్ బిట్వీన్. భూహు అంటే ఇది భూమి, సువహ అంటే అది దూరంగా ఉన్నటువంటి స్వర్గం అనుకోండి. భూహు భువహ. భువహ అంటే ఈ భూమికి ఆ స్వర్గానికి మధ్యలో ఉన్నటువంటి అంతరిక్షము. సో చాలా సింపుల్ గా దిస్, దట్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ బిట్వీన్. ఇది అది మధ్యలో ఉన్నది. 3 లోకాలు. పౌరాణికంగా అయితే 7 లోకాలు ఆర్ 14 లోకాలు లిస్ట్ ఉంది. సో ఏ విధంగా అయినా చెప్పుకోవచ్చు ఆ లోకాలు. ఈ లోకాలలో భూమి ఉన్నది. అయితే ఈ లోకాలు ఎక్కడున్నాయి? అండస్య అంతః ఇమే లోకాః. అండస్య అంతః అంటే అండమునందు ఈ లోకాలు ఉన్నాయి. అండము అంటే బ్రహ్మాండము. బ్రహ్మాండము కదా. బ్రహ్మాండం అంటే ఏంటి? బిగ్ ఎగ్ అని. లిటరల్ గా ఇంగ్లీష్ లో బ్రహ్మ అంటే బిగ్, అండము అంటే ఎగ్. అంటే యూనివర్స్ యొక్క షేప్ స్పెరికల్, నాట్ స్పెరికల్, దాన్ని ఏమంటారు, ఎలిప్టికల్ అని చెప్పి వాళ్ళు బ్రహ్మాండము అని పేరు పెట్టారు కొన్ని వేల సంవత్సరాల క్రితం. సో బ్రహ్మాండము, ఈ బ్రహ్మాండము అంటే మనకి కనిపించే సృష్టి, అంటే ద ఫిజికల్ యూనివర్స్ ఆర్ ద స్పేస్ టైం. ఆ స్పేస్ టైం యొక్క యూనివర్స్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండము. సో బ్రహ్మాండములో లోకాలు, ఆ లోకాలలో 7 ద్వీపాలు కలిగినటువంటి భూమి. అయితే ఈ బ్రహ్మాండం ఎక్కడుంది? అండం అవ్యక్త సంభవం. పై లైన్ లో సెకండ్ పార్ట్ చూడండి. నారాయణ పరహ అవ్యక్తాద్.
అండం అవ్యక్త సంభవం. అక్కడ అలా సంధి విచ్ఛేదం చేసుకోవాలి. నారాయణ పరః అవ్యక్తాద్ ప్లస్ అండం అవ్యక్త సంభవం. అయితే ఈ అండం ఎక్కడి నుంచి పుట్టినది? అవ్యక్తము నుంచి పుట్టినది. ఈ మేనిఫెస్టెడ్ యూనివర్స్ ఏదైతే ఉందో అది అన్మానిఫెస్ట్ ఎనర్జీ నుంచి పుట్టినది. అండ్ అవ్యక్తము అంటారు అన్మానిఫెస్ట్ ఎనర్జీ. ఆ అన్మానిఫెస్ట్ ఎనర్జీకే వేదాంత శాస్త్రంలో అనేక పేర్లు ఉన్నాయి. దానికే ఒక చోట మాయాశక్తి అని పేరు. ఆ ఎనర్జీ కదా, ఆ ఎనర్జీ నుంచి, ఆ ఎనర్జీనే మాయాశక్తి అంటారు. అంటే మాయాశక్తి నుంచి బ్రహ్మాండము పుట్టినది. బ్రహ్మాండము నుండి లోకాలు పుట్టినాయి. లోకములలో ఒక లోకము భూలోకము. అది కనెక్షన్. అంటే ఒక విధంగా ఒక సృష్టి యొక్క క్రమం చెప్తున్నారు అనమాట. అయితే ఈ అవ్యక్తం ఎక్కడి నుంచి పుట్టింది? ఆ అవ్యక్తమేనా మూలము అన్నిటికీ అంటే కాదు. నారాయణ పరః అవ్యక్తాత్. అవ్యక్తము కంటే పరుడు నారాయణుడు. సో నారాయణుడు అంటే ఆ సుప్రీం డివినిటీ, బ్రహ్మ, పరబ్రహ్మ, బ్రహ్మ కాదు పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ వస్తాయి. ఇవన్నీ ఈ పదాలన్నీ మనం భగవద్గీతలో తరచుగా నేర్చుకుంటూ ఉంటాము భాష్యంతో పాటుగా. సో పరబ్రహ్మ అంటే అబ్సల్యూట్ డివినిటీ, అల్టిమేట్ డివినిటీ. డివినిటీ నుంచి డివినిటీ యొక్క శక్తి అవ్యక్తము, అన్మానిఫెస్ట్ ఎనర్జీ ఆర్ మాయాశక్తి. ఆ అవ్యక్తము నుంచి పుట్టినది బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండము లోపలున్నవి లోకాలు. ఆ లోకాలలో ఒకటి ఈ భూలోకము. అంటే ఎందుకు చెప్తున్నారయ్యా ఇది అంటే, అది ఒక సృష్టి క్రమమును చెప్పినట్టు ఉంది కానీ సృష్టి క్రమము చెప్పుట తాత్పర్యము కాదు అక్కడ. ఈ సృష్టి క్రమాన్ని రకరకాల పురాణాలలో, రకరకాల ఉపనిషత్తుల్లో రకరకాలుగా చెప్తారు. మీరు తైత్రీయోపనిషత్తుకి వెళ్తే అక్కడ పరమాత్మ నుంచి ఆకాశము, ఆకాశము నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి నీరు, నీరు నుంచి పృథివీ మీద మిగిలిన జీవులు, అలా ఉంటుంది అక్కడ క్రమం. సో అయితే ఈ క్రమములు చెప్పుటలో, ఈ సృష్టి క్రమము చెప్పుటలో సృష్టి క్రమమును చెప్పుట తాత్పర్యము కాదు. సృష్టి క్రమము ఇన్సిడెంటల్. ఓకే, అక్కడ చెప్తున్న తాత్పర్యం ఏంటంటే నారాయణుడికి మనకి ఉన్న డైరెక్ట్ కనెక్షన్. సో నేను ఈ భూమి మీద ఉన్నాను, నాకు ఈ భూమికి కనెక్షను. ఈ భూమి ఈ లోకాల మధ్యలో ఉంది, సో నాకు ఈ లోకాలకి కనెక్షను. ఈ లోకాలు అవ్యక్తంలో ఉన్నాయి, ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. బ్రహ్మాండం అవ్యక్తము, అవ్యక్తము నారాయణుడిలో ఉంది. సో నాకు నారాయణుడికి డైరెక్ట్ కనెక్షన్. అక్కడ ఏమి ఇంటర్మీడియరీ లేదు. అక్కడ నారాయణుడికి వ్యక్తికి ఉన్నటువంటి డైరెక్ట్ కనెక్షన్ ని ప్రతిపాదించుటయే ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఏంటి దాన్ని ఏమంటారు, భావం. నాట్ నెసెసరీలీ ఈ సృష్టి క్రమము లాజికల్ గా ఉందా లేదా అనే పాయింట్ కాదు. సో సమష్టి అంటే యూనివర్సల్ బీయింగ్ కి వ్యష్టి ఇండివిజువల్ బీయింగ్ కి ఉన్నటువంటి కనెక్షన్ ని చెప్పుట తాత్పర్యము ఇక్కడ. పైగా నారాయణ అన్న పదమునకు చాలా చక్కటి వ్యుత్పత్తి చెప్పారు. నారాయణ అంటే ఈ నారాయణ అన్న పదమును కూడా మనం 2-3 రకాలుగా దీన్ని వ్యుత్పత్తి చేయొచ్చు. దీన్ని ఎటిమలాజికల్ గా దీన్ని 2-3 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందులో చాలా చక్కటి వ్యుత్పత్తి ఏంటంటే నారాహ అయనం యస్య సహ. నారాహ అంటే మనుషులు, ఆర్ యూ కెన్ ప్రాబబ్లీ ఎక్స్టెండ్ టు అన్ని జీవులు కూడా. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులు అని మనుషులు, మనకి రిలవెంట్ మనుషులు కాబట్టి మనుషులు నారాహ అంటే అయనం యస్య సహ. మనుషులు ఎవనికి నివాస స్థానము, ఆర్ ఈ సమస్త చరాచర జగత్తు ఎవనికి నివాస స్థానము అన్నటువంటి అర్థం వస్తుంది నారాయణ పదం. సో ద వన్ హూ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ కాల్డ్ నారాయణ. ఈ ప్రతి జీవుని యందు, ప్రతి మానవుని యందు అయనము అంటే ఇల్లు, నివాస స్థానము. ప్రతి మానవుడు ఎవనికి నివాస స్థానము, అతడు నారాయణుడు. సో చూడండి అక్కడ ఆ కనెక్షన్ ఎలా కుదిరిందో. నారాయణుడు అవ్యక్తము, బ్రహ్మాండము, లోకములు, భూమి మీద జీవులు. ఆ జీవులు ఎవరికైతే నివాస స్థానమో అతను నారాయణుడి దగ్గర మొదలెట్టి మళ్ళీ లాస్ట్ లో నారాయణుడి దగ్గర తేలేము. సో నారాయణుడికి జీవునికి డైరెక్ట్ కనెక్షన్. దెర్ ఈస్ నో
ఇంటర్మీడియరీ ఎవరు అక్కర్లేదు. గురుదేవులు కూడా అదే చెప్పారు కదా, దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ అని ఆయన చాలా పర్యాయాల్లో చెప్పారు. సో ఆ డైరెక్ట్ కనెక్షన్, అక్కడ కనెక్షన్ లేకపోవుట, ఆ కనెక్షన్ కి ఏదో ఇంటర్మీడియరీ కావాలన్న క్వశ్చనే లేదు. దెర్ ఇస్ ఎ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ నారాయణ అండ్ ద ఇండివిజువల్. సో అక్కడ శంకర్లు ఉటంకించినటువంటి ఈ ప్రార్థనా శ్లోకం కింద వాడిన శ్లోకంలో తాత్పర్యము అది. ఇంకొకసారి చదువుదాం. నారాయణ పరో వ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. అయితే అక్కడ తర్వాత ఈ వాక్యాలతో భాష్యము, మీరు ఈ పుస్తకం పుల్లెల వారి పుస్తకం చూస్తుంటే ఇక్కడ భాష్యము అని రాసి ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఈ భాష్యము అన్న టైటిల్ కనిపిస్తోంది కదా, ఆ కిందనున్న వాక్యాలు సంస్కృతంలో శంకర్ల భాష్యము. బాలానందిని ఈ పుస్తకం చూస్తుంటే అక్కడ బాలానందిని అన్న హెడ్డింగ్ ఉంటుంది. ఆ బాలానందిని అన్న హెడ్డింగ్ ఏంటంటే అది పుల్లెల వారు శంకర్ల భాష్యానికి తెలుగులో రాసినటువంటి ట్రాన్స్లేషన్, అనువాదం. సో ఇక్కడ ఉన్న ఈ 3 వాక్యాలు శంకర్ల ఒరిజినల్ సంస్కృత వాక్యాలు, ఈ భాష్యము అన్న టైటిల్ కింద ఉన్నవి. దాని కిందకు వస్తే బాలానందిని అని ఉన్నది. ఇక్కడ ఈ బాలానందిని ఈ 3 వాక్యాల యొక్క తెలుగు అనువాదం. సో ఈ భాష్యము చదువుకుంటూ వెళ్తాం మనం. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత పుస్తకం రిఫర్ చేసుకున్నప్పుడు ఈ బాలానందిని కూడా చదువుకోవచ్చు. ఈ బాలానందిని చదివితే పైన విషయము మనం ఇక్కడ స్టడీ సెషన్ లో చదువుకున్నటువంటి విషయము రఫ్ గా ఇందులో ఉంటుంది. నేను బాలానందిని లైన్ టు లైన్ చదవను, బట్ సంస్కృత భాష్యము చదివి నాకు అర్థమైనంత వరకు ఆ భాష్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తర్వాత రిఫర్ చేసుకున్నప్పుడు పుల్లెల వారు రాసినటువంటి అనువాదం కూడా రిఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. మర్చిపోయిన విషయాలు ఏమైనా ఉంటే గుర్తొస్తాయి ఆయన అనువాదం మనం రిఫర్ చేసుకుంటూ ఉంటే. ఓకే, చదువుదాము. భాష్యంలో ఫస్ట్ లైన్, స భగవాన్ సృష్ట్వేదం జగత్ తస్య చ స్థితిం చికీర్షుః మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతీన్ ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. సహ భగవాన్, ఎవరు? ఆ నారాయణుడు. పైన శ్లోకంలో చెప్పారు కదా, నారాయణ పరో వ్యక్తాత్ అని. ఆ నారాయణుడు అతడే భగవానుడు. సహ భగవాన్ ఫస్ట్ లోనే ఉంది చూడండి. నారాయణుడు అంటే నారాయణం యస్య సహ, ఆ భగవంతుడు, ఆ కనెక్షన్. ఆ భగవంతుడు ఇదం జగత్ సృష్ట్వా. ఒక్కొక్కసారి సంస్కృతంలో వాక్యాలు పదాలు ముందుకి వెనక్కి తిప్పుకుంటూ ఉండాలి. సో అక్కడ సృష్ట్వా ఇదం జగత్ తస్య 2 సందులు ఉన్నాయి. సృష్ట్వా ప్లస్ ఇదం సృష్ట్వేదం, జగత్ ప్లస్ తస్య జగత్ తస్య. సో విడగొట్టేసి పదాలని కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటే ఇదం జగత్ సృష్ట్వా, ఈ జగత్తును సృష్టించి, తస్య చ స్థితిం, ఆ జగత్తు యొక్క స్థితిని, మరి సృష్టి అయిన తర్వాత స్థితి, చికీర్షు కోరిన వాడే. చూడండి, ఇక్కడ ఒకటే భగవంతుడు జగత్తుని సృష్టించి దానికి స్థితి కూడా సమకూరుస్తున్నాడు. అంటే సృష్టికర్త వేరు, స్థితికర్త వేరు, ప్రళయకర్త వేరు అనేది పౌరాణికమైనటువంటి డిస్క్రిప్షన్. లేటర్ తర్వాత అంటే మహాభారతము భగవద్గీత రాయబడిన నాటికి ప్రాబబ్లీ ఆ డిస్క్రిప్షన్ లేదు అసలు వాంగ్మయంలో. అది తర్వాత పుట్టినటువంటి డిస్క్రిప్షన్ అని మనము ఇన్ఫర్ చేయడానికి ఈ వాక్యం, ఫస్ట్ వాక్యం, ఆ భగవంతుడు ఈ జగత్తును సృష్టించి దాని స్థితిని కోరి, దాని స్థితిని చికీర్షు అంటే జగత్తు యొక్క స్థితిని కూడా చేయాలని అనుకుని ఏం చేశాడు? మరీచ్యాదీన్ అగ్రే మరీచ్యాదీన్ ప్రజాపతిని సృష్ట్వా. మళ్ళీ ఇంకోసారి ఆ ప్రజాపతిని ముందు పెట్టుకోవాలి. మరీచి మొదలగు ప్రజాపతులను ముందుగా సృష్టించి,
అంటే జగత్తు సృష్టి అయిన తర్వాత కొంతమంది ప్రజాపతులను సృష్టించారు. అయితే ఈ ప్రజాపతులను సృష్టించడం అనేది కూడా పురాణంలో ఇది మహాభారతంలో మధ్యన ఉన్నటువంటి గ్రంథము కదా. సో అందుకని అక్కడ శంకర్లు ఆ పౌరాణికమైనటువంటి స్టైల్ ని కొంచెం అడాప్ట్ చేస్తున్నారు ఈ సృష్టి క్రమంలో. సో మరీచి మొదలగు ప్రజాపతులు అంటే ప్రజాపతి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అంటే మనం ఉన్నామంటే మన తాతలు ముత్తాతలు ఉన్నారనే కదా. ఒక 3-4 జనరేషన్స్ వరకు మనకి తెలుసు కనుక. అయితే ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, 10 జనరేషన్స్ ముందు ఎవరన్నా ఉన్నారా మీ ఫ్యామిలీలో అంటే ఉన్నారనే చెప్పాలిగా. వాళ్ళు లేకపోతే మనం లేముగా. ఆ టైం స్కేల్ ని కొంచెం పెట్టండి. 100 సంవత్సరాల క్రితం ఎవరన్నా ఉన్నారంటారా లేరంటారా? మన 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 ఫ్యామిలీస్ లో ఉండాలిగా, లేకపోతే మనం ఇక్కడ ఉండంగా. ఒక 1000 సంవత్సరాల క్రితం అప్పుడు కూడా ఉండాలి. 3000 సంవత్సరాల క్రితం అప్పుడు కూడా ఉండాలి. సో అలా వెనక్కి వెళ్తే మీరు ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా మీ చైన్ లో ఎవరో ఉండాలి. అందుకనే మనం ఇక్కడ ఈరోజు ఉన్నాం. సో అటువంటి అలా వెనక్కి వెళ్ళగా ఆ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మన చైన్ కి, అతనికి ప్రజాపతి అని పేరు సంస్కృతంలో, పురాణంలో. సో ప్రజాపతి అంటే మనకి పూర్వీకులు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ అని అనుకోవచ్చు. సో మరీచి మొదలగు వాళ్ళు ప్రజాపతులు ఉన్నారు కొంతమంది. ఆ లిస్ట్ అంతా ఇక్కడ ఇవ్వలేదు కానీ ఉన్నారు, అది ఇట్స్ ఓకే. మరీచి మొదలగు ప్రజాపతులను సృష్టించి ఏం చేశారు? ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహమా. వేదోక్తం అవేదోక్తం ముందు పెట్టుకోవాలి. వేదోక్తం ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస. వేదము చేత చెప్పబడినటువంటి ప్రవృత్తి లక్షణమైనటువంటి ధర్మమును వాళ్ళకి పట్టించను ఆ భగవంతుడు. అంటే ఇది మెటఫారికల్ గా చెప్పడం ఇదంతా, అంతేనే కానీ ఓ పెద్ద ఆయన స్కూల్లో బెత్తం పట్టుకుని కూర్చుని వాళ్ళ చేత అపచెప్పించాడని కాదు అక్కడ అర్థం. అక్కడ దాన్ని మనం మెటఫారికల్ గా అర్థం చేసుకోవాలి. అంటే సృష్టి జరిగినప్పుడు ముందుగా రఫ్లీ 2 ప్యారలల్ గా వచ్చుండొచ్చు. ఫస్ట్ గా ఒక పాత్ ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జనాలు ప్రవృత్తి లక్షణం అనే ధర్మంని అడాప్ట్ చేసుకున్నారు. ప్రవృత్తి అంటే ఏంటి వస్తుంది నెక్స్ట్ పేరాలో. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ప్రవృత్తి అంటే ఏంటి, నివృత్తి అంటే ఏంటి అన్నది. కానీ జస్ట్ ప్రవృత్తి అంటే యాక్షన్, అంటే యాక్షన్ టు అచీవ్ సంథింగ్, దాన్ని ప్రవృత్తి అంటారు. అవుట్వర్డ్లీ యాక్షన్. సో అవుట్వర్డ్లీ యాక్షన్ అనేటువంటి ధర్మము అనే ధర్మాన్ని ఈ మరీచ్యాదులకి ముందుగా పట్టించాను ఆ భగవంతుడు. అది ఒక పాత్. సో మరీచి మొదలగు ప్రజాపతులను ముందుగా సృష్టించి వాళ్ళకి ప్రవృత్తి లక్షణం అనే ధర్మమును పట్టించను ఆర్ నేర్పించను. గ్రాహయ మాస అంటే లిటరల్ గా వాళ్ళకి పట్టించను అంటున్నారు, అంటే వాళ్ళకి నేర్పించాను. ప్రవృత్తి లక్షణం ధర్మం అంటే మనము మెటీరియల్ ప్రోగ్రెస్, ఇహ పరలోకాల్లో ప్రోగ్రెస్, ఇక్కడే కాదు భూలోకంలో ప్రోగ్రెస్ ఆరు స్వర్గానికి టికెట్ సంపాదించుకునే కోరిక ఉందనుకోండి, ఏం చేయాలి? అది ప్రవృత్తి లక్షణం. ఐదర్ హియర్ ఆర్ ఇన్ హెవెన్, ఇహ పర లోకములలో మనము ఏదైనా అభివృద్ధి ఆర్ అభ్యుదయాన్ని సాధించాలి అంటే దానికి ప్రవృత్తి లక్షణము అనే పేరు. సో కొంతమందికి ప్రవృత్తి లక్షణం అలవాటు చేసిన అంటే ఏంటి, మనిషి యొక్క జీవితము ప్రవృత్తితోనే స్టార్ట్ అవుతుంది సాధారణంగా. మన జీవితాలు, మన లైఫ్ అంతా కూడా చాలా మంది లైఫ్ కోరికలతోనే మొదలవుతుంది. ఏదో మార్కులు సంపాదించాలనో, సీటు సంపాదించాలో, తర్వాత ఉద్యోగము, తర్వాత వివాహము, తర్వాత ఇల్లు, కారు, పిల్లలు వగేరా వగేరా వగేరా. సాధారణంగా మానవ జీవితము అలా స్టార్ట్ అవుతుంది, ప్రవృత్తి లక్షణంతో స్టార్ట్ అవుతుంది. అక్కడ చెప్పదలుచుకున్నటువంటి మెసేజ్ అది. పైగా ఇందాక చెప్పుకున్నట్టు అక్కడ ఇంకొక మెసేజ్ కూడా ఉంది. ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే ఆ భగవంతుడికి మనకి ఉన్నటువంటి కనెక్షన్ లో ఈ ధర్మము కనెక్షన్, ఈ ప్రవృత్తి లక్షణము మనిషికి పరమాత్మకి ఉన్నటువంటి ఒక టైప్ ఆఫ్ కనెక్షన్ అని అక్కడ చెప్పుట అందులో తాత్పర్యం. తర్వాత తతః అన్యాన్శ్చ, తతో అన్యాన్శ్చ సనక సనందాదీన్ ఉత్పాద్య
నివృత్తి లక్షణం ధర్మం, జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస. సో కొంతమందికి ప్రవృత్తి లక్షణం చెప్పి తతః అన్యాంశ్చ వాళ్ళకంటే వేరైనటువంటి సనక సనందాదీన్ ఉత్పాద్య, సనందాది ఋషులను సృష్టించి ఉత్పాద్య జ్ఞాన వైరాగ్య లక్షణం నివృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస. ఆ జ్ఞాన వైరాగ్య లక్షణాన్ని ముందు పెట్టుకోవాలి, అది నివృత్తి లక్షణానికి విశేషణం, దాని డిస్క్రిప్షన్. అది జ్ఞానము వైరాగ్యము అనే లక్షణము కలిగినటువంటి నివృత్తి ధర్మమును గ్రాహయామాస పట్టించాను. సో అది ఇంకో కనెక్షన్, భగవంతునికి జీవుడికి ప్రవృత్తి లక్షణం ఒక కనెక్షను, నివృత్తి లక్షణం అనే కనెక్షన్. సో రెండు రకాల ధర్మాలు పట్టించాను. అంటే ఏమవుతుంది, ఏమై ఉండవచ్చు అంటే మనిషి జీవితము, మన జీవితంలో ఎక్స్పీరియన్స్ ఇది, జీవితము కోరికలతో మొదలయ్యి ప్రవృత్తి లక్షణమును పాటించి, అంటే కోరికలను నెరవేర్చుకునేటటువంటి యాక్టివిటీస్ అన్ని చేసి 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 ఫైనల్లీ ఒక స్టేట్కి వస్తాం, ఇది ఎంత చేసినా ఈ కోరికలు తీరటం అనేది అవ్వట్లేదు అనే ఒక రియలైజేషన్కి వస్తాడు మానవుడు. ఏదో టైంలో వస్తాడు, కొంతమంది తొందరగా వస్తాడు, కొంతమంది తర్వాత వస్తారు అని అనిపించవచ్చు మనకి. కాకపోతే నెట్ అందరూ ఆ స్టేజ్కి వస్తారు ఒకరోజు. ఆ వచ్చినప్పుడు ఈ ప్రశ్న మొదలవుతుంది, ఇంకా ఎన్నాళ్ళు ఈ కోరికలు తీర్చుకోవడం అనే ఇటువంటి ఈ సైకిల్ అని ప్రశ్న మొదలైనప్పుడు జ్ఞానము వైరాగ్యము ఉదయిస్తాయి. సో ప్రవృత్తి ముందు ఉదయించి ఆ ప్రవృత్తిని కొన్నాళ్ళు పాటించి అందులో కొంత అలసి సొలసి అప్పుడు ఈ నివృత్తి యొక్క లక్షణము ఉదయిస్తుంది. సో అందుకని అలా చెప్తున్నారు, ముందుగా అగ్రే ప్రజాపతిని సృష్ట్వా అని, తతః అన్యాన్శ్చ సనక సనందాదీన్ సృష్ట్వా నివృత్తి లక్షణం గ్రాహయామాస అని రెండు ధర్మాలు, రెండు పాత్స్, రెండు ధర్మములు మనిషికి పరమాత్మకి ఉన్నటువంటి కనెక్షన్. వేదోక్తము, వేదంలో చెప్పినట్టుగా రెండు రకములైనటువంటి కనెక్షన్స్ ఉన్నాయి మనిషికి పరమాత్మకి అని అక్కడ దానికి చక్కటి ఎక్స్ప్లెనేషన్. అది ఈ రోజుకి స్టార్టింగ్. నెక్స్ట్ ఇంకా ఈ ప్రవృత్తి నివృత్తి యొక్క డిస్క్రిప్షన్ ఉంది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో. ఇక్కడ పక్కకి వెళ్తే భాష్యం అని, ద్విధో హి వేదోక్తో ధర్మ, ఈ రెండు కూడా వేదము చెప్పినటువంటి ధర్మాలు అని, ప్రవృత్తి అనగానేమి నివృత్తి అనగానేమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు శంకర్లు. అది మనము రేపు చదివి రెండో శ్లోకం కూడా 2-3 శ్లోకాలు చూసి ఈ పారాగ్రాఫ్ కూడా కొంత చదవడానికి రేపు ప్రయత్నిద్దాం. ఓకే, నీ క్వశ్చన్స్, కమెంట్స్ సో ఫార్? కొత్త సంవత్సరంలో మంచి సంకల్పం అండ్ మంచి టాపిక్ తో మొదలు పెట్టాను. చాలా థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ. చదువుదాం మెల్లగా, కొంచెం పెద్ద ప్రాజెక్టే, సో అందరూ కొంచెం ఓపిక్గా కొంచెం పేషెన్స్తో ఉండవలసినటువంటి టాపిక్. ఎందుకంటే ఇది నెమ్మదిగా టైం పడుతుంది, శ్లోకం భాష్యంలో పంక్తి చదువుకుంటూ వెళ్దామని సంకల్పం. గబగబా ఫినిష్ చేసేయాలని తొందర ఏం లేదుగా మన ఎవరికి, బట్ అన్ని భాష్యంతో పాటు చక్కగా దాన్ని అధ్యయనం చేయాలి అన్న ఒక కోరిక. సో చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఓన్లీ వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటంటే నెమ్మదిగా నడుస్తుంది, అదేదో పరిటుకుంటూ గబగబా అన్ని చదివేస్తామని మాత్రం అనుకోవద్దు. ఓపిక్గా ఆ పుస్తకం పక్కన పెట్టుకుని ఆన్లైనో ఆఫ్లైనో ఆ పుస్తకాన్ని సంపాదించుకుని భాష్యం ఉన్నటువంటి పుస్తకాన్ని జాగ్రత్తగా అందులో పంక్తి మనము అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు చాలా ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది. ఓకే, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. రేపు కూడా చదువుదాము, రెండో రోజు ఆపేయకుండా. ఈ వారానికి ఈ రోజు రేపు చదువుదాము. నెక్స్ట్ వీక్ నుంచి మండేస్ అండ్ థర్స్డేస్, టిపికల్లీ మండేస్ అండ్ థర్స్డేస్. ఎప్పుడైనా కుదరకపోతే బ్యాకప్ డే సాటర్డే, అదర్వైజ్ నెక్స్ట్ వీక్ నుంచి మండే అండ్ థర్స్డే చదువుతాం. కట్టేస్తున్నాను. జై గురుదేవ్. థ్యాంక్ యూ. జై గురుదేవ్. జై గురుదేవ్.